ప్రోటీన్ రిచ్ లంచ్ బాక్స్ రైస్ రెసిపీ కోసం అయితే చూస్తున్నారా? అయితే ఈరోజు 2 టేస్టీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఒకటి గోంగూర పన్నీర్ పులావ్, 2 టొమాటో సోయా పులావ్. గోంగూరలో ఉన్న ట్యాంగీ ఫ్లేవర్, అలాగే పన్నీర్లో ఉన్న ప్రోటీన్, ఈ రెండు కలిసి ఈ గోంగూర పన్నీర్ పులావ్ లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్. అలాగే ఫ్లేవర్ఫుల్గా ఉండడమే కాకుండా ప్రోటీన్ అయితే బాగా అందిస్తుంది. తర్వాత టొమాటో సోయా పులావ్. టొమాటోస్లో ఉన్న ఫ్రెష్నెస్, సోయా చంక్స్లో ఉన్న ప్రోటీన్ కలిసి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో డెలీషియస్ అండ్ ఫిల్లింగ్ మీల్ అయితే తయారవుతుంది. ఈ 2 రెసిపీస్ బిజీ మార్నింగ్స్కి చాలా కన్వీనియంట్. అలాగే కిడ్స్ లంచ్ బాక్స్కి, అడల్ట్స్ ఆఫీస్ లంచ్ బాక్స్కి చాలా గ్రేట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ముందుగా వాష్ చేసుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి పచ్చివాసన లేకుండా. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పన్నీర్ మ్యారినేషన్ కావాలి అంటే ఆల్రెడీ మీల్ ప్రెప్ వీడియో పోస్ట్ చేశాను, అందులో ఉంది. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ముందుగా వాష్ చేసుకున్న రైస్ వేసుకొని ఒక కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అంతే, సింపుల్గా గోంగూర పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత టొమాటో సోయా పులావ్ కోసం ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో సోయా చంక్స్ని సోక్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2-3 టొమాటోలని చిన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని చెక్క, లవంగాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. కావాలంటే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న టొమాటోలని ఇందులో వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యి టమాటో పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా సోక్ చేసుకున్న సోయా చంక్స్ వేసుకోవాలి. అలాగే మనకి ఇష్టం ఉంటే కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక ముందుగా వాష్ చేసుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక రైస్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా కలుపుకొని ఒక కప్పు రైస్కి 2 కప్పులు నీళ్ళు అయితే వేసుకొని ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. అంతే అండి, సింపుల్గా టొమాటో సోయా పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. అలాగే మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. అండ్ అలాగే ఈ 2 రెసిపీల్లో మీరు ఏది ట్రై చేశారో, అవి ఎలా వచ్చాయి అన్నది నాకు కామెంట్ చేయండి. మరికొన్ని హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.